హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలరెడ్డి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొక్కలు వచ్చేసి వీటిని వయ్యారు బామ మొక్కలు అంటారు. ఇవి వచ్చేసి ఎక్కువగా పొలం గట్ల మీద పొలంలోనూ విపరీతంగా బాగా పెరుగుతుంటాయి. వీటిని మనం ఐడెంటిఫై చేయాలంటే ఇవి మొగ్గలు తెల్లగా ఉంటవి. ఈ విధంగా మనం ఎక్కువ మొగ్గలు వచ్చే టైం వరకు మనకు పొలంలో ఉన్నట్లయితే ఈ ఒక్కొక్క చెట్టు నుంచి కొన్ని లక్షల విత్తనాలు అనేది గాలిలో ఎగిరి చుట్టుపక్కల ప్రాంతంలో పడి మళ్ళీ విపరీతంగా పంటలు అనేది మొక్కలు అనేది మొలుస్తుంటాయి. ఈ విధంగా మొలడం వలన మన పంటలు అనేది చాలా వరకు రకరకాల తెగులు సోకడానికి కూడా అవకాశం ఉంటుంది. వీటిని పూర్తిగా కంట్రోల్ చేయాలన్నట్లయితే మనం పెద్ద మొక్కలైతే పీకి పడేయాలి. అలాగే చిన్న మొక్కలుగా ఉన్నట్లయితే మనకు మొక్క మొలిచిన తర్వాత ఒక 20-25 రోజుల లోపల మొక్కలు చిన్న మొక్కలు ఉన్నప్పుడు 10 లీటర్ల నీటికి 3 కిలోల కల్లుప్పు వేసి మనం మధ్యాహ్నం టైంలో, అంటే ఎండ బాగా తగిలే టైంలో మనం పిచికారి చేసినట్లయితే వీటిని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. అలాగే చిన్న మొక్కలు ఉన్నప్పుడు 1-2 సార్లు మనం పూర్తిగా స్ప్రే చేసినట్లయితే ఆ విధంగా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అంతేగాని ఈ పెద్ద మొక్కలను మనం చాలా వరకు కంట్రోల్ చేయలేము. వీటిని వేర్లతో కూడా పీకి పడేయాలి. వీటిని వేర్లతో మనం పీకేటప్పుడు మన చేతికి గ్లౌజులు వేసుకోవాలి, తర్వాత మాస్క్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం కంట్రోల్ చేయాలి. లేదంటే మామూలుగా మనం ఎలా అంటే అలా చేసినట్లయితే వీటి వల్ల నుంచి వచ్చేటువంటి స్మెల్ మనకు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు. అందుకనే చాలామంది ఈ మొక్కలు పీకి కాల్చుతుంటారు. కాల్చిన తర్వాత ఆ వచ్చేటువంటి స్మెల్ మనం పీల్చినట్లయితే మనకు శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా వరకు తలెత్తాయి.